వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మళ్ళీ కొత్త వీడియోతో అయితే చూసాం. లెట్స్ గో. ఓకే, లాస్ట్ వీడియో చూడకపోయింటే నేనైతే నెదర్ పోర్టల్ అయితే నెదర్కి అయితే వెళ్ళాను. మళ్ళీ నేను ఆఫ్లైన్లో ఇది క్రీపర్ ఫామ్ అయితే చేశాను. ఏదో మన ఒరిజినల్ ఫామ్, ఇది క్రీపర్, అది మంచిది, ఇది క్రీపర్ ఫాము. సో రెండు చేశాను. దీంట్లో ఇది నేను క్రీపర్ ఫామ్ ఎందుకు చేశానంటే, నేను ఇప్పుడు అదే నెదరైట్ కోసం వెళ్తాను. ఇంకా నేనైతే వెళ్తాను నెదరైట్కి వెళ్దాం అనుకున్నాను ఆఫ్లైన్లో, కానీ వద్దులే అనుకొని ఇక్కడ వచ్చేసాను. టీఎన్టీ అయితే కొంచెం వచ్చింది గన్పౌడరు, అందుకని క్రీపర్ ఫామ్ అయితే మళ్ళీ చేశాను. కానీ క్రీపర్ ఫామ్లో కూడా రావట్లేదు, ఏమి కొంచెమే వచ్చింది క్రీపర్ ఫామ్లో. ఓకే 21 వచ్చింది. ఓకే ఓకే 1 minute ప్లీజ్. ఓకే ఫిక్స్ చేస్తాను. ఇదైతే కొంచెం క్రీపర్ వచ్చి పేలిపోయింది, కానీ కొంచెం పోయింది. ఓకే నేనైతే ఈ వీడియోలో అయితే మైనింగ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అది కూడా మామూలు మైనింగ్ అయితే కాదు, ఏన్షియంట్ డిబ్రీస్ మైనింగ్. ఏన్షియంట్ డిబ్రీ అంటే మీకు తెలుసు, ఇప్పటికి తెలుసుంటుంది. తెలియకపోతే దాంతో మనం ఎదురైచ్చేయచ్చు. లాస్ట్ వీడియోలో అయితే ఇంకా తొందరగా ఇప్పుడే వద్దు అనుకున్నాను, కానీ నేనైతే చాలా వీక్గా ఉన్నాను ఇప్పుడైతే. అంటే ఎండర్ డ్రాగన్ అంటే ఫైట్ చేయొచ్చు. అవును, నేను మర్చిపోయాను, ఎండర్ పర్స్ అయితే తెచ్చాను అన్ని, వాళ్ళతో ట్రేడింగ్ చేసి. బ్యాషన్ అయితే దొరకలేదు గైస్, అందుకని గోల్డ్ నేను మైనింగ్ చేసిన గోల్డ్ తీసుకెళ్ళింది. తెస్తే కొంచెం వచ్చింది గైస్, ఆ కొంచెంతో నేను ఇది చేసేసాను. ఎండర్ పర్స్ అయితే వచ్చి ఇంకా మార్చలేదు. సో బ్లేస్ షాట్ కూడా తీసుకున్నాను. బ్లేస్ షాట్ అయితే సో నేను మార్చొస్తాను వీటిలో. ఇదిగోండి, ఎక్కడ ఉంది, ఇదిగోండి. ట్రేడింగ్ అయితే చేశాను, నాకు ఇవైతే వచ్చాయి. సో ఫస్ట్ ఈ బ్లేస్ పౌడర్కి మార్చాలనుకుంటా. ఒక 3 చూద్దాం. ఎండర్ పల్స్ పెట్టి ఇది పెట్టాలనుకుంటా. ఇదిగోండి, ఐ ఆఫ్ ఎండర్ దొరికింది. నాకైతే చాలా దొరికాయి. సో అంటే నాకు ఎన్ని తీసుకోవాలో తెలియలేదు, అందుకనే ఎన్ని దొరికాయి నాకు. సో పెట్టాలి. ఓకే 1 అది 16 అయితే వచ్చాయి. 16 సరిపోతాయి అనుకుంటా. మళ్ళా నాకు ఇంకో నెదర్ ఫోర్ట్రెస్ దొరికింది గైస్, దాంట్లో ఈ 3 దొరికాయి. ఇది స్మితింగ్ టెంప్లెట్ 3 దొరికాయి. కానీ సో నేను వేతులకి పెట్టుకుంటాను తెలీదు. సో 3 దొరికాయి. ఆర్మర్కి అయితే 2 పెట్టుకుంటాను. ఓకే గైస్, నేనైతే దీనికైతే పెడతాను, కత్తికి అయితే పెడతాను, ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు. ఇవి ఉంటేనే చాలు, డైమండ్ ఉంటేనే చాలు. నాకైతే వీటిల్లో ఈ 2 వద్దులేండి గైస్. సో హెల్మెట్ ఇంకా బూట్స్ చేసుకుంటాను. డైమండ్స్ ఉన్నాయి గైస్, కాదంటే వద్దులేండి గైస్. ఈ 2 ఎక్కువ. ఓకే ఈ 2కి అయితే పెట్టుకుంటాను, వద్దులేండి గైస్. ఓకే ఇది ఈ 2 డైమండ్కి మార్చేస్తాను.
ఇవన్నీ పడేసి డైమండ్కి పెట్టేసుకుంటాను. డైమండ్ ఆర్మరు వద్దులేండి, ఈ రెండే చేసుకుందాము. ఈ రెండు చేసుకుంటాను. సో మైనింగ్కి వెళ్ళిపోదాం. ఓకే, మైనింగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. నాకైతే 52 ఐరన్ వచ్చింది. కొంచెము ఏఎస్కే చేస్తే నేనైతే మామూలుగా దొరికే నిద్ర దొరికే లెవెల్కి అయితే వచ్చేసాను. ఓకే, కొంచెం పెడతాను. ఓకే, ఒకటే పేరింది. ఆగండి, ఏమీ దొరకలేదు ఇంకా. సో నేను ఎక్కువ దూరంగా పెట్టేశాను, కొంచెం దగ్గరగా పెట్టాలి. ఓకే ఓకే సారీ. ఓకే, నేను దూరంగా పెట్టేశాను, దగ్గరగా పెట్టాను నేను. ఓకే, ఇంకేం దొరకలేదు గైస్, ట్రై చేద్దాం. ఓకే, ఇదేంది? ఓకే, ఇదేంటో ఉంది, సర్లేండి. ఓకే, 1 2 3 4 4th 1 2 3 4. ఓకే గైస్, ఇక్కడ ఓకే 3 పెట్టాను. అట్లనే పేలిపోయింది. ఇదైతే పెట్టేస్తున్నా గైస్, నేను టార్చ్ పెట్టుకుందా. ఓకే, ఇది మనం మైండ్ చేసింది. ఓకే, ఇంకా దొరకలేదు, కొంచెం తర్వాత వస్తాను. ఓకే, నేనైతే చాలాసేపు మైనింగ్ చేశాను. ఆ మైనింగ్లో నాకు 33 ఏన్షియంట్ డెబ్రీ అయితే దొరికింది. ఓకే, దగ్గర వేసి మన నెదర్ పోర్టల్ నుంచి వచ్చాను. మన నెదర్ పోర్టల్ నుంచి. ఓకే, సో గైస్ 1 minute. ఓకే, నేను ఓవరాల్గా అయితే వచ్చేసాను. నాకు నెదరైతే ఎలా చేయాలి ఇప్పుడు తెలిసింది గైస్. మనకేం అవసరం లేదు, కొంచెం గోల్డ్ మళ్ళీ స్మెల్ట్ చేయాలి. సో స్మెల్ట్ చేద్దాం. గోల్డ్ తీసుకుంటాను ఫస్ట్ 41. ఓకే ఓకే, ఇదైతే స్మెల్ చేస్తాను. ఏం లేదు గైస్, చూడండి ఇట్లా చేయాలి. 4 గోల్డ్ 4 నెదరైట్ స్క్రాప్స్. మనకి ఇప్పుడైతే 8 వచ్చాయి. ఇవి 8తో ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి పెట్టేయాలి మళ్ళా. ఓకే, నేను పికాక్స్ పెడతాను. మళ్ళీ ఇక్కడ ఇది పెట్టేయాలి, నెదరైట్ ఇంగొట్టు. ఇగ్గుంది ఒకటి, ఇదిగోండి, అంతే వచ్చేస్తుంది. మళ్ళీ స్పాట్ కూడా పెడతాను. మళ్ళీ ఇంకొకటి పెడతాను ఈ స్వీట్లో. హెల్మెట్ తీసి పెడతాను, ఎందుకంటే అదే ఇంపార్టెంట్ అనుకుంటున్నాను అన్నిటికంటే. ఓకే, ఇది ఓకే గైస్, మనకైతే నెదరైట్ ఆర్మర్ ఇంకా నెదరైట్ పికాక్స్ అయితే వచ్చేసింది. ఓకే, లాస్ట్ టైం అయితే ఈజీగా ఉండేది గైస్, ఇది ఇట్లా ఉండేది కాదు. ఇవన్నీ అవసరం, స్మితింగ్ టెంప్లెట్స్ ఇవన్నీ అవసరం ఉండేవి కాదు. ఒట్టి మన ఆర్మర్ అయినా టూల్ అయినా పెట్టేసి నెదరైట్ ఇంకోటి పెట్టేస్తే అప్డేట్ అయిపోయి ఇది వచ్చేస్తుంది నెదరైట్. కానీ ఇప్పుడు ఇది స్మితింగ్ అప్డేట్ ఇది టెంప్లెట్ పెట్టారు. ఇప్పుడు చాలా హార్డ్ అయింది. అది కూడా నేను చాలా ఒక 2-3 hours ఎత్తుకాను అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను.
అప్పుడైతే దొరికింది నెదర్ ఫార్ట్రెస్లో స్మితింగ్ టెంప్లెట్స్. ఓకే, అవి చాలా హార్డ్ గేస్. లాస్ట్ ఒక మనకి 2 చాలు గేస్. ఇవి అన్ని పైన పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇవి అవసరం లేదు మనకి. మనము ఒక గేస్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఎండర్ డ్రాగన్ వద్దులేండి గేస్. నెక్స్ట్ వీడియోలో కల్లా నేను ఆఫ్లైన్ వర్క్ చేసి మొత్తము నెదరైతే ఆర్మర్కి అయితే చేసేస్తాను. మొత్తము నా ఆర్మర్, నా టూల్స్ అన్నీ నెదరైతే ఆర్మర్కి చేసేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ విదర్ని చంపని ట్రై చేద్దాము. వద్దులేండి విదర్ని ఇప్పుడే కాదు. మీరే చెప్పండి కామెంట్లో. మళ్ళీ ఏ గేమ్ ఆడాలో చెప్పండి. ఇదే ఆడాలంటే ఇదే చేస్తాను. 1 బ్లాక్ ఆడచ్చు, ఫోర్ట్నైట్ ఉంది, జీటీఏవి ఉంది, మళ్ళా జీటీఏవి, రోబ్లాక్స్ ఉంది, చాలా ఉన్నాయి గేమ్లు నా దగ్గర. మీకు ఏమి ఇష్టం అయితే అవి పెట్టండి, అవి డౌన్లోడ్ చేసుకొని ఆడతాను. సో ఈ వీడియో కంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పీస్.